వాక్యమును నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. ఈ వాక్యములు చాలా సబ్జెక్టులు ఉండి ఈరోజు 2 సబ్జెక్టులు మనం నేర్చుకున్నాం. ఒకటి ఓర్పు విషయమైన వాక్యం, 2 కాపాడేదను. ఈ 2 సబ్జెక్టులు మనము ఈరోజు నేర్చుకుంటున్నాం. అందరు శ్రద్ధగా వినాలి, అందరు శ్రద్ధగా ఆలోచించాలి. ఇవి మనకు అవసరం. మన లైఫ్లో వీటిని మనం సంపాదించుకోగలిగితే కోట్ల ఆస్తి మన దగ్గర ఉన్నట్టే, కోట్ల ఆస్తి మన దగ్గర ఉన్నట్టే. వివాహాలు ఎన్నో జరుగుతున్నాయి, గొడవలు ఎన్నో జరుగుతున్నాయి, విడిపోతున్నారు, చెడిపోతున్నారు, చెదిరిపోతున్నారు. ఇక అంతులేని పరిస్థితులు జీవితానికి కలుగుతుంది. వీటన్నిటికీ కారణం ఏంటి? వీటన్నిటికీ కారణం ఒకటే, ఓర్పు లేకపోవడం. ఓర్పు లేదు. ఆ స్త్రీకి ఉండదు, ఆ పురుషుడికి ఉండదు. మైండ్కి వచ్చింది, నోటికి వచ్చింది, వరుస పెడతారు. ఇక 160వ నెంబర్ అన్నమాట. జ్ఞాత సేవలు ఉండి మా చిన్నతనంలో 160వ నెంబర్ బాగా మన్నిక కలిగింది. మగ్గం మీద నేసిన చీరలో అలాంటి తిట్లు ప్రారంభిస్తారనమాట. చూసారా? ఎన్నిటికీ కారణం ఏంటి? ఓర్పు. యేసు ప్రభు దగ్గర మనము సంపాదించుకోవాలి అంటే, ఆస్తి సంపాదించుకోవాలన్నా, ఆరోగ్యం సంపాదించాలన్నా, మన బిడ్డల భవిష్యత్తుని తీర్చిదిద్దాలన్నా, ఈ భూలోకంలో మనము ఏది కావాలని ఆశపడినప్పుడు కూడా మనం మొదటగా నేర్చుకోవలసింది చెప్తున్నాడు దేవుడు. ఏమిటయ్యా అంటే ఏమంటున్నాడు? నా ఓర్పు విషయంలో వాక్యమును. ఎవరు ఓర్పు అంటిది? ఎవరు ఓర్పు అంటిది? నా ఓర్పు విషయంలో వాక్యమును. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నా ఓర్పు విషయంలో వాక్యం అంటాడు. దేవుడికి ఒక ఓర్పు ఉందా? దేవుడికి ఓర్పు ఉందా? అసలు ఉందా లేదా? యేసు ప్రభువుకు ఓర్పు ఉందా? ఓర్పు ఎప్పుడు కావాలి? ఓర్పు ఎప్పుడు కావాలి? కాపాడుకునేందు నిమిత్తము ఓర్పు కావాలి. ఓర్పు కాపాడుట. ఓర్పు ఎక్కడైతే ఉందో అక్కడ వాక్యం అనే శరీరదారుడు మన మధ్యలో ఉంటాడు. అందుకని యేసుని ఇంకా నీవు నమ్మనట్లయితే నీ దగ్గర ఓర్పు లేనట్టే. నీవు వాక్యం వైపు చూడనట్లయితే నీ దగ్గర ఓర్పు నీ దగ్గరికి రానట్టే. ఓర్పు లేకపోతే నీ లైఫే పాడైపోతుంది. ఓర్పు లేకపోతే నీ బిడ్డలకు ఏమి నేర్పిస్తావు? ఓర్పు లేకపోతే నీ జీవితంలో నువ్వు సాధించేదేముంది? అందుకని ఓర్పు అన్నిటికీ కారణం. ఓర్పు అన్నిటికీ కారణం, అన్నిటికీ కారణం అన్నమాట. అందుకనే నా ఓర్పు విషయంలో వాక్యమును గైకొనాలి. వాక్యము ఓర్పును తీసుకొస్తూ ఉంటుంది. వాక్యము మన శరీరంలోనికి వస్తూ ఉంటుంది. దేవుణ్ణి ఏదో విశ్వసిస్తున్నామని ఆశ ఉంది, కానీ ఎప్పుడు కూడా మనం ఆ వాక్యాన్ని ధ్యానించింది లేదు. వాక్యం ఇలా ఉంది, ఈ వాక్య ప్రకారం మనం నడుద్దాము అని ఆశించింది లేదు. అలాగూ నడిచింది ఏమి కనిపిస్తుందా? చాలా మందిలో ఇది రేరుగా ఉందన్నమాట. చాలా మందిలో ఇది రేరుగా ఉంది. అందరూ దీన్ని చేద్దాం, ఈ వాక్యాన్ని అనుసరిద్దాం. ఈ రోజున ప్రార్థనకు వచ్చేవారు ఎక్కువగా ఉన్నారు, బైబిల్ చదివేవారు ఇంకా ఎక్కువగా ఉన్నారు, వాదాలు చేసేవారు ఇంకా ఎక్కువ ఉన్నారు, డిబేట్లకు వెళ్ళేవారు ఇంకా ఎక్కువ ఉన్నారు. వాక్యం చెప్పేవారు, అమోఘంగా చెప్పేవారు ఆ వేల కొలది లక్షల కొలది మంది ఉన్నారు. చెప్పేవారు ఉన్నారు, కానీ అనుసరించేవారే లేరు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు నడుస్తున్న ఈ ట్రాక్లో, ఇప్పుడు నడుస్తున్న ఈ జనరేషన్లో ఏంటయ్యా ఇలా గమనించలేనిది అంటే, అనుసరించే వారిని గమనించలేని స్థితి. అంటే ఓర్పు లేదు. ఇప్పుడు వచ్చిన జనరేషన్ ఇది ఏమీ లేదు అంటే ఓర్పు. భార్య విషయంలో ఓర్పుంటల, భర్త విషయంలో ఓర్పుంటల, కుటుంబ విషయాల్లో ఓర్పుంటల. మనసుకు నచ్చింది, మాటకు నచ్చింది,
నోటికి మధురంగా ఉన్న ప్రతిదీ కూడా సరదాగా ఉండాలి. మాట్లాడుతూ ప్రారంభించేస్తాం, సరదా అనుకుంటాం, ఒకరోజు నీ శరీరం వృధా అయిపోతుంది. అందుకని ఇక్కడ మాట్లాడుతున్న మాట, నా వాక్యమే, నా ఓర్పు విషయములు వాక్యమును గైకొంటివి. గైకొనాలి. స్థలాలు ఎంతమందికి లేవు మీకు? స్థలాలు లేని వాళ్ళు ఈ రోజు నుంచి వాక్యం పాటించండి. సంవత్సరానికి స్థలం లేకపోతే చూడండి. స్థలాలు లేని వాడు ఈ వాక్యాన్ని పాటించండి. ప్రతిదానికి ఓర్పే. భర్త తిట్టాడు ఓర్పు, భార్య తిట్టింది ఓర్పు, ఎవడో ఏదో అనుకున్నాడు ఓర్పు. స్థలం కాదు, నీకు ఏది కావాలని వస్తుంది నీ కాళ్ళ దగ్గరికి. ఓర్పే వాక్యం. వాక్యమే యేసు ప్రభు. వాక్యమే యేసు ప్రభు అండి. వాక్కుదేవుడు ఈయన వాక్కుదేవుడు అండి. ఈయన బొమ్మలు పెట్టి పూజించే దేవుడు కాదు. ఈయన వాక్కే దేవుడు, దేవుడే వాక్కు. ఆ వాక్యము నీ శరీరంలో ఉంటే నీ శరీరానికి, నీ మనసుకి, నీ ఆత్మశక్తి కలుగుద్ది. కాబట్టి నీ శరీరం ఓర్పుతో సాగిపోతూ ఉంటుంది ట్రాకులో. లేక నీకు ఓర్పు లేదు, కుటుంబం విచ్చలం అయిపోతుంది. ఒకరోజు మాట్లాడుకుంటే 10 రోజులు ముఖం మార్చేసుకుని, ఆయన ఏదో కోట్లు తీసుకెళ్ళినట్టుగా, ఆమె ఏదో ఈమె జీవితాన్ని నాశనం చేసినట్టు ఈయన, ఇట్లా ఒకరికొకరు భేదాభిప్రాయాలు కలిగి కుటుంబాల్లో పరిస్థితులన్నీ ఇలా ఉంటాయి. నిజమండి. అన్నిటికంటే ముందు మనకి ఏం గుర్తొస్తాయి? ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు పిచ్చిగా తిట్టేయాలి. అవసరమైతే కత్తితో తీసుకుని పొడిసి కత్తి కొట్టేసేయాలని ఆ మాటకు జ్ఞాపకం వస్తుంది. అసలు ట్రై చేద్దాం, ఓర్చుకోవడం ట్రై చేద్దాం అనే ఆలోచన ఏదండి? 10 మంది ఉన్నారు కోపగించేవారు కుటుంబంలో, ఒక్కడున్నాడు ఓర్చుకునేవాడు. వాడికే మంచి పేరు వస్తుంది, ఆమెకే మంచి పేరు వస్తుంది, ఆమెకే వస్తుందండి. అందుకనే నీ జీవితంలో నీవు ఇంకా యేసు ప్రభువుని నమ్మకపోతే యేసు ప్రభువుని నమ్ము. నీవు యేసు ప్రభువుని కలుసుకుని నడిస్తే నీవన్ని విషయంలో ఓర్పును సంపాదించవచ్చు. ఓర్పు అంటే వెయిటింగ్. దానికి స్తోత్రం, హల్లెలూయా. జస్ట్ వెయిట్. ఓర్పు అంటే వెయిట్. ప్రతిదీ వెయిట్ చేస్తాం, వెయిట్ చేసి సంపాదించుకోవడం. కోడిగుడ్డు అప్పటికప్పుడే పగలగొట్టి వండేసుకున్నాం, లేకుంటే పొట్టేసుకున్నాం. అది ఆపి ఆ గుడ్డుని పిల్లగా మారిస్తే ఓర్పు కావాలి, నీలో ఓర్పు కావాలి. ఆ ఓర్పు లేకపోతే అంతటితోనే ఆ పండుతోనే అయిపోద్ది. అది మరలా పిల్లలు చేపించి మళ్ళీ దాన్ని ఒక 10 పిల్లలు చేపించి ఆ పిల్లల సంతతి ఎలా పెరుగుతూ ఉంటుంది? ఓర్పుతో ఉన్న వ్యక్తి ఎలా వెలుగుతూ ఉంటాడు, అయిష్టంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకనే ప్రతిదానికి వాక్యాన్ని నమ్ము. వాక్యము ద్వారా ఓర్పు. ఆ భక్తుడు అట్లా చెప్పాడు, ఈ భక్తి ఎన్ని తీసి పక్కన పెట్టాడు. ఏం చెప్పారు? సరే, ప్రక్కన పెట్టి వాక్యాన్ని చూడు, వాక్యాన్ని నమ్ము. వాక్యం ఏం చెబుతుందో మన లైఫ్ గురించి. భక్తుడు లైఫ్ ఎలా ఉండాలి, సంఘములో వ్యక్తులు ఎలా ఉండాలి, సమాజానికి సంఘం ఏమి నేర్పించాలి, యేసు ప్రభు సమాజానికి ఏమి నేర్పించాడు, ఎన్ని సమాజాలు ఉన్నాయి గతంలో, అనే విషయాలన్నీ బైబిల్లో పొందుపరిచాడు. ఒక పెద్ద సభ జరిగింది మధ్య. నేను ఒక యూట్యూబ్లో చూశాను సాక్ష్యం. ఏంటంటే మరి స్వామీజీలు వచ్చారు కొంతమంది, అలాగే ముస్లిమ్స్ వచ్చారు కొంతమంది, అలాగే పాస్టర్స్ వచ్చారు కొంతమంది. ఇదంతా ఒక పెద్ద సభ తీరేది, ఒక 400 మందితో. ఈ సభలో ముఖ్యులు, స్వామీజీలో నుండి ముఖ్యులు మాట్లాడారు. ఈ దేవుడు, ఈ భక్తి, ఇదిగో ఈ విధానం ఎలా ఉంటుంది, మనిషి ఆ స్టైల్కి ఎలా నడిపించాలి, ఆ జీవితంలో ఎలా ఉపయోగించాలి, ఆ తర్వాత ఈ వ్యక్తి పునర్జన్మలోనికి ఎలా వెళ్ళాలని మూడు మతాల్లో నుండి ప్రేమించి, వాళ్ళందరినీ ప్రేమించి మాట్లాడుతూ ప్రారంభించారు. ఒక్కొక్కరు ఒక్కో విధానంగా చెప్పారు. పాస్టర్ గారు లేచాడు. ఆఖరికి లేచి ఈయనేమి చెబుతున్నాడంటే, యేసు ప్రభు 3 మనకి నేర్పించింది, ఈ 3 చేస్తే సార్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఏంటయ్యానంటే, ఒకటి నువ్వేది పొందకోరుతున్నావో దేవుడి దగ్గర నుండి నువ్వు ముందు ఆ సహాయం చేయి. నువ్వు ఉద్యోగం పొందకోరుతున్నావా? ఉద్యోగం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి డబ్బులా, మాట సహాయమా, ఆ రిజువులు పెడతామా, ఈ చేయి. నువ్వు పొందకోలేదు అదే, అది చేయి. ముందు మాటలు చెప్పి వదలొద్దు. శరీరంతో ఉన్నాం కాబట్టి
శరీరము ఎక్కడికి వెళ్ళాలంట? పొందబోయే దాని దగ్గరికి వెళ్ళాలి. ముందు చేసి చూపించు, చేసి చూపించండి. ఇది అనమాట, ఇలాగనమాట. ఆ ఒక్కటి యేసు ప్రభువు మొదట నువ్వేది పొందకూడుతున్నావో దాన్ని ముందు చేసి ఎదుటి వారికి చేయి, చుట్టుపక్కల వారికి చేయి. నువ్వు పొందకూడేది అది చేయి. చూసారా? అలాగే రెండవది క్షమాపణ. ఏ తప్పు చేసినా క్షమించి కొత్త మార్గంలోనికి తీసుకెళ్ళాలి. పాత మార్గం ఏంటంటే అలవాట్లతో, వ్యసనాలతో, ఆ లేనిపోయిన ఆలోచనలతో విమర్శపడి ఉన్నాడు ఈ వ్యక్తి. అయితే ఈ వ్యక్తిని కొత్త ట్రాక్లోకి తీసుకెళ్ళాలి. ఎలా? అందుకని ఆ వ్యక్తిని క్షమించకపోతే, నువ్వు తప్పు చేసావని చెబితే ఇతనికి పగ, ఇతనికి కోపం, ఏమికి కోపం, ఏమికి పగ, ప్రతీకారం చూపిస్తానికి అవకాశం, వారి జీవితాన్ని నాశనం చేస్తానికి కూడా వెనకాడు. వారిలో ఉన్నది ఎవరైనా అంటే చీకటి తత్వం. అందుకని క్షమాపణ యేసు ప్రభు ద్వారా మనం నేర్చుకోవాల్సింది క్షమాపణ. ఆ మూడవది ప్రేమ. ఈ మూడు చెప్పాడంట పాస్టర్ గారు. అందరూ సమానస్తులే, అందరినీ ప్రేమించండి. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అంతే. సమానస్తులు. నీకేమైనా సహాయం చేయాలనుకుంటే చెయ్యి, వద్దు అనుకుంటే మాని, కానీ ప్రేమించు. అందరిని ప్రేమించు. చెడ్డాడని, మంచాడని, నాకు అది కోరేను, ఈ నీ లేదని, ఇట్లాంటివన్నీ భేదాభిప్రాయాలు పెట్టొద్దని ఈ మూడు సమాజానికి, ఆ మూడు మతాల మధ్యలో ఈ పాస్టర్ గారు బోధించాడట. అందరూ కాప్స్ కొట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరు క్లాప్స్ కొట్టారంటండి. ఎందుకో తెలుసా? ఇన్ని మంచి మాటలు బైబిల్లో యేసు ప్రభు ద్వారా సమాజానికి ఎప్పుడు తెలవలేదే, మనం ఎప్పుడు వినలేదే, మనం ఎప్పుడు ఆ ధ్యాసలోకి వెళ్ళలేదే. మనం కూడా బైబిల్ చదవాలని ఆ రోజు నుంచే నిర్ణయం తీసుకున్నారట. ముస్లిమ్స్ అంటే ఎంత కూడా లోబడరు అసలు. యేసు ప్రభు బైబిల్కి అతనంత కూడా తాబేలు. అలాంటికి ఈ మాటలు విన్న తర్వాత ముస్లిమ్స్ వచ్చి సెకండ్ తీసుకున్నారు. గ్రహించండి, గమనించండి, ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. అని చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుతున్నాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలు పడునప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాటను మనం చూస్తే ఏమంటుందంటే, మీ విశ్వాసానికి పరీక్ష. విశ్వాసం అంటే సిలువును చూసేది. ఎప్పుడు సిలువులో ఓర్పు ఉంది, సిలువులో సహనం ఉంది, సిలువులో ప్రేమ ఉంది, సిలువులో కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. కష్టపడి వీటిని సంపాదించుకో. విశ్వాసం అంటే ప్రతి విశ్వాసికి, యేసు ప్రభువును నమ్మి నడిచే ప్రతి ఒక్కరికి ఇది మనకి దిక్కు లాంటిది. ఇది మనకి అదిగో లైట్ లాంటిది. ఇది మనకి మన జీవితాంతరం చూడవలసిన, ఈ భూలోకంలో నివాసం చేసినంత కాలం చూడవలసిన ఒక సిగ్నల్ లాంటిది. సిగ్నల్ ద్వారానే బండి వెళ్ళాలి, సిగ్నల్ ద్వారానే బస్సు వెళ్ళాలి, ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతాయి. అందుకని విశ్వాసం అనేది ఒక దిక్కు. విశ్వాసం అనేది ఎన్ని తిరగాలి? యేసు ప్రభును చూడాలి, యేసు ప్రభు మాదిని చూడాలి, యేసు ప్రభు కార్చిన రక్తాన్ని చూడాలి, యేసు ప్రభు పడ్డ శ్రమ ఓర్పుతో తన క్రియని ఎలా కొనసాగించాడో చూడాలి. అందుకని యాకోబు రాస్తాడు, తన క్రియని కొనసాగించిన పరిస్థితి ఓర్పుతో తన క్రియని కొనసాగించాడంట ఆయన. కొనసాగించిన ఈ వ్యక్తి అట, అలాగూ మనకు కూడా ఓర్పుతో క్రియని కొనసాగిస్తే పడిపోయిన వ్యక్తి ఎప్పుడు అలాగ లెగాలి, నడవాలి, బాగుపడాలి. ఇది లైఫ్. ఈ లైఫ్ని మనం గమనిస్తే నడవాలి. ప్రతి వ్యక్తి గమనించాలి ఈ విషయాలు. ఓర్పుతో తన క్రియని కొనసాగించాలి. విశ్వాసమునకు కలుగు పరీక్షే శోధన. ఈ పరీక్షలో నువ్వు నెగ్గితే, ఈ పరీక్షలో నువ్వు నిలబడితే, ఈ పరీక్షలో నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటే నీకు జీవ కిరీటం ఉంటుందంట. దేవునికి స్తోత్రం. విశ్వాసంలో నుండి పుట్టేది పరీక్ష, విశ్వాసంలో నుండి పుట్టేది నిరీక్షణ అంటే రాబోయే జన్మలోనికి వెళ్ళే నిరీక్షణ. ఎప్పుడు చనిపోతానా, ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నేను ప్రశాంతత పొందాలి,
అనే ఆలోచన, నిరీక్షణ. ఈ భూలోకంలో విశ్వాసము అంటే యేసు ప్రభు వచ్చాడు, కార్యాలు జరిగించాడు, ఆయన ఓర్పు కలిగి ఉన్నాడు, ఆయన కాపాడుకున్నాడు, పునర్జన్మలోనికి వెళ్ళాడు. అయితే ఈ భూలోకంలో ఆయన నామములో చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు, మరి అమోఘమైన కార్యాలు, అభివృద్ధి సంబంధమైన కార్యాలు, ఇది లేదు అనకుండా సమస్తాన్ని ఆయన నామం ద్వారా మనందరికీ సమకూర్చి ఉన్నాయని లేఖనాలు ముందుగా తెలియజేసి చెబుతున్నాడు. ఓర్పు ఏ వ్యక్తి దగ్గర ఉంటుందో ఆ వ్యక్తి కుటుంబం బాగుపడినట్టే. ఏ వ్యక్తి దగ్గర ఓర్పు లేదో ఆ కుటుంబం నాశనం అయినట్టేనని చెబుతుంది వాక్యం. ఎలా, ఏ నిర్ణయం తీసుకుంటారు ఈరోజు మీరు? నా ఓర్పు విషయంలో వాక్యములో గైకొనాలి. నీకు కోపం వచ్చిందా, వాక్య ధ్యానం చేయండి. వాక్య ధ్యానం చేయండి. మీకేముంది కోపం? నాకున్న కోపం అసలు ఎంత అంత కాదు. ఏ పూట అవకాశం ఇస్తాడా దుఃఖేద్దామనే ఆలోచన ఉండేదన్నమాట. అలాంటి కోపం, ఎంత కోపం అంటే అసలు ఎదుటివాడిని మాట్లాడించోడు కాదు. నాకు కోపం అంతా కొట్టాలి, అప్పుడు కోపం ఆగేదట, అట్ట స్లో అయ్యేది. ఇప్పుడు వాక్యాన్ని కైకొన్నాను, వాక్కు దేవుణ్ణి నేను ఆహ్వానించుకున్నాను, వాక్కు దేవునికి ప్రార్థించుకుంటున్నాను. నా కోపాన్ని కంట్రోల్. మీ కోపాలు కంట్రోల్ చేశారా ఎప్పుడన్నా? ఒక్కసారి చేసుకుంటాం, 2 సార్లు చేసుకుంటాం, ఇక 3వసారి 4వసారి పట్ దాని అంతే అవుట్, ఆల్ అవుట్. కుటుంబంలో ఇక అందరూ ఆల్ అవుట్ అంతే. మా నాన్నగారికి మా అమ్మగారికి చిన్న గొడవ వస్తే చిన్నపిల్లలుగా ఉన్న మమ్మల్ని అందరినీ కొట్టేవాడు. తీర్థల కోపం, తీర్థల సల్లార్తలా. అప్పుడు మేమేం చేసాం, ఈడేటు పెట్టుకొడతారు. తండ్రిని మమకారం పోయి ఈడు అనే దగ్గరికి వచ్చేస్తుంది కోపం. చూసావా ఎలా చల్లారిపోతుంది మన బిడ్డల్లో, వారి మనసులో ఎలా చల్లారిపోతుంది. మన మీద ప్రేమ, గౌరవం ఎలా పోతుంది? కొడతం వల్లే పోతుంది, కొడతం వల్లే పోతుంది. అలాగని కొట్టుకోకుండా ఉంటే వారి మాట వినరు కదా, మాట వింటారా? అలాగ మనల్ని మించిపోయిన తర్వాత కొడతావా? చాలా ఉన్నాయి దీంట్లో. మనం ఆలోచన చేయవలసినవి చాలా ఉన్నాయి. వీటన్నిటిని ఆలోచన చేయాలి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఒక స్టెప్ తీసుకోవాలి, కొంచెం ఎదిగిన తర్వాత ఇంకో స్టెప్ తీసుకోవాలి, ఇంకా ఎదిగిన తర్వాత ఆ స్టెప్ వేరుగా ఉండాలి. అప్పుడు కోపమే చూపించకూడదు. అసలు ఏమాత్రం కూడా ఎంత కూడా కోపం చూపించకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు కూడా అంటాడు, ఓర్పుతో తన క్రియను కొనసాగింపనీయుడే. క్రియ చేయాలి. ఇప్పుడు కోపం వచ్చింది, కొట్టకూడదు, వెళ్ళిపోయాం పక్కకి. క్రియను కొనసాగించాం, వాక్యాన్ని కనుక్కున్నాం. అందుకని ఈరోజు ఈ సబ్జెక్టు మనం ఒకసారి ఆలోచన చేస్తే చాలా జీవితాలు బాగుండి చాలా ప్రశాంతతను అనుభవిస్తారు. ఒక వ్యక్తి ఇంట్లో గొడవ పడితే ఎవరికి మనశ్శాంతి ఉండదు. ఆ రోజు మనశ్శాంతితో ఆటలాడుకున్నట్టే. వాళ్ళకేమో సరదాగా ఉంటుంది, నేను అందరూ తిట్టేశారు అని సరదాగా ఉంటుంది. కానీ అవకాశం వారికి ఎలా ఉండదు అనేది ఆలోచన లేని పశువులు అన్నమాట. ఆ పశువుల్ని ఈ రోజు నుంచి దూరం చేసుకోండి. ఆ ఓర్పు లేని వారు మనుషులు కాదు, పశువులే. అందుకనే ఆ పశుప్రాయాన్ని ఈ రోజు నుంచి మానవ మాతృల దగ్గర నుండి దూరం చేసుకుని ఓర్పుతో ఈ రోజు కోపం వచ్చింది, కొంచెం తగ్గుకో అలాగనమాట. క్రమక్రమంగా నేర్చుకోవాలి. అందుకే మనకు సంవత్సరాలు, అవకాశాలు, ఆయుష్నిచ్చి నెమ్మదినిచ్చి మనల్ని పోషించుకుంటా నేర్పించుకుంటూ వస్తున్నాడు యేసు ప్రభువు. మనం నేర్చుకోలేకపోతున్నాం, కానీ నేర్పించుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ 2వ సబ్జెక్టును మనం చూస్తే ఒకటి ఓర్పుతో వాక్యాన్ని గైకోవటం, 2వది కాపాడుకొనటం. ఈ భూలోకంలో ఎన్ని శోధనలు నీ దగ్గరకు వస్తున్నాయి, నీ పర్సనల్లోనికి. ఒక్కొక్క శోధన భార్యాభర్తలిద్దరూ ఫేస్ చేయాలి, ఒక్కొక్క శోధన బంధువులతో సహా, సహాయకులతో సహా ఫేస్ చేయాలి, ఒక్కొక్క శోధన మనం ఒక్కరమే ఫేస్ చేయాలి. చూడండి, అందుకని ఈ శోధన అనేది మనం ఎలా ఇడిపించుకోవాలి, ఈ శోధనలో మన విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి, ఈ శోధనలో విశ్వాసం పొందండి. దేవుడి మీద ఉన్న నమ్మకం, దేవుడి మీద ఉన్న నమ్మిక, దేవుడి మీద ఉన్న ఇష్టం, దేవుడి మీద ఉన్న మంచి అభిప్రాయం అంతా కాకిలాగా ఎగిరిపోతే ఎక్కడ వాళ్ళతో తెలియదు. అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రతి ఒక్క వ్యక్తికి. ఎప్పుడైతే శోధన వచ్చిందో, పర్సనల్లోనికి శోధన వస్తే
ఆ వ్యక్తి కొంతమంది ఏమో బలపడతారట, కొంతమంది ఏమో స్థిరపడతారట. ఈ శోధన భరించిన తర్వాత నానా విధములైన సంపూర్ణులు అవడానికి నానా విధములైన శోధనలు వచ్చినప్పుడంట వీరు సంపూర్ణులైపోతారండి. అంటే ఎన్ని శోధనలు అనుభవించింది శరీరం దేవుని వాక్యం నిమిత్తము ఆయన నమ్మిన తర్వాత, వాక్కు దేవుణ్ణి అనుసరించిన తర్వాత ఎన్ని శోధనల్ని అనుసరించింది ఈ శరీరము. ఇది అనుభవ జ్ఞానం అన్నమాట వ్యక్తులకి. ఈ అనుభవాన్నే చెప్తాం మనం, పెద్దవారు కూడా చెప్తారు. అదే కంప్యూటర్ యుగమైనా సరే పెద్దవారు చెప్పిన మాట అనుభవంతో చెప్పేవారు. ఆ అనుభవంతో చెప్పిన ప్రతి మాటను మనము కొంచెం అబ్జర్వేషన్ చేయాలి, కొంచెం మనము దాన్ని పట్టుకుని మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మన కుటుంబాన్ని కాపాడుకోవాలి, మన బిడ్డల జీవితాన్ని కాపాడాలి. అది కాపాడాలన్నమాట. ఓర్పు ఎక్కడైతే ఉందో కాపాడుకునే శక్తి అక్కడే ఉంటుంది, ఆ వ్యక్తికే ఉంటుంది. ఓర్పు, ప్రతిదీ ఓర్పు. ఓర్చుకోలేకపోతున్నామంటే బయటపడిపోతున్నాం. చెడవని మంచవని బయటకు వచ్చేసిందిగా, నీ నోట్లో నేను మాట వచ్చేసింది. గుప్పిడి మనసు, గుప్పిడి మూసేసే లోపల ఏమన్నా చెప్తారంటే ఎవరో చెప్పలేదు, ఏదో ఒకటి చెప్తా ఉంటారు కానీ అది నిజం అవ్వదు. గుప్పిడి తీస్తే ఏమీ లేదు. చూసావా, నీ మనస్సు ఓర్పుతో ఉన్నంత వరకు రహస్యంగా ఉంటుంది. నీ లైఫ్ చాలా బాగుంటుంది, ఆల్విషన్ పెరుగుంటుంది. నీ లైఫ్లో నువ్వు అనుకున్నంత ఈ భూలోకంలో సమాజంలో నీకు వచ్చే స్పందన నీ నిమిత్తము చాలా మంచిగా ఆనందంగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే గుప్పుడు తెలిసామో ఏమీ లేదు నీ లైఫ్లో, ఏమీ లేదు. ఎట్టగా ఇది వస్తుంది, ఏముంది, ఏమీ లేదు. నీ లైఫ్కి విలువ లేదు. అందుకని ఈరోజు మనం నేర్చుకోవలసింది, చూడండి ఒక మాట చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 4వ అధ్యాయము 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో నుండి 7వ వాక్యాన్ని చదువుకుందాం. మంచి పోరాటము పోరాడి నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుంది. చూసారు, నేను కూడా ఈ భూలోకంలో జీవించాడు, దేవుని కొరకు జీవించాడు. ఆయన అంటే భార్య లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరండి. ఆయన సన్యాసం పట్టుకుని వెళ్ళిపోయాడు. మనకంటే భార్య, పిల్లలు, బాధ్యతలు, ఆకలు, దప్పులు, ఉద్యోగాలు, మరి జీవించే జీవితాలు, పరిస్థితులు, బంధువులు ఇవన్నీ చూడాలి కదా అనే ఆలోచన మనకు ఉంటుందండి. రుద్దుకున్నంతసేపు అన్నీ వస్తాయండి మీదకి. వెళ్తున్న గాలికి మనం నుంచుంటే ఆ వస్తున్న గాలిలో వస్తున్నాయి అన్నీ మనకు అతుక్కుపోతాయి, మన దగ్గర ఉండిపోతాయి. నిజమండి. ఎవడో నన్ను తిడుతున్నాడు, ఏంట్రా నువ్వు తిట్టిందే అని నేను దగ్గరికి రుద్దుకున్నట్టే పోలీస్ స్టేషన్ దాకా వెళ్తుంది, కోర్టు దాకా వెళ్తుంది, చట్టపేరు వచ్చేసింది. తిట్టుకొని ఏమైందని వెళ్ళిపోయాడు అనుకో, రుద్దుకోలేదండి, విడిచిపెట్టేశాడు. చూశారు ఎలాగుందో చూశారు. అది చాలామంది అండి ఎంత మాట పాడరు, అందరినీ మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ నేర్చుకోవాలి ఈ మాటలు, వాళ్ళకి అలవాటు అవ్వాలి ఈ ఓర్పు, అలవాటు అదే నేర్చుకోవాలి. అదే నేర్చుకుంటే ధన్యకరంగా ఉంటుంది జీవితం. ఈయన పోరాటం ప్రారంభించాడంటే మంచి పోరాటం, చెడ్డది కాదండి. మంచి పోరాటం ప్రారంభించి విశ్వాసాన్ని కాపాడుకొని కడముట్టించాడంట, జీవితాన్ని కడముట్టించేశాడంట. నీ జీవితంలో నువ్వు కడముట్టే విధానాలు ఎలా ఉన్నాయి? కడముట్టించే విధానాలు దేవుడికి సన్నిహితంగా ఉన్నావా, లేక కుటుంబంలో యజమానుడిగా ఉండి కుటుంబానికి సన్నిహితంగా ఉన్నావా, సంఘానికి సన్నిహితంగా ఉన్నావా, లేక బంధువులకు సన్నిహితంగా ఉన్నావా? ఏమండి, నాతో దేవుడు చెప్పిన మాట ఒక్క మాట చూస్తే, నీకు కొన్న ప్రేమ అభిమానాలు ఉన్నాయి, అయితే బంధువుల దగ్గరికి ఎక్కువగా తరచుగా ఎక్కువగా వెళ్ళేవనుకో నీ భక్తి నిలవదు. ఈ మాట చెప్పాడండి ఆదిలో, మొదటి మాటల్లో ఈ మాట చెప్పాడు నాకు. ఇదేంటి బంధువులు అన్ని విడిచిపెడతాం అని ఆలోచన మనకుంటుందండి. బంధువులు అన్నీ చేస్తారు, నువ్వు చేస్తావా? చేస్తాకే వెళ్ళేది, మరి ఎందుకు వెళ్తావు? బైబిల్ ఏం చెప్పుద్దంటే
ఎదుటివారు మంచి ప్రవర్తన కలిగిన వారైతే దట్స్ ఆల్. మంచి ప్రవర్తన లేని వారైతే వారితో స్నేహం చేయకూడదు అంటుంది బైబిల్. విగ్రహాల దగ్గర ఉన్నారు, అయితే వారితో నువ్వు స్నేహం చేస్తున్నావు, వస్తున్నావు, మంచిదే. వారితో కలిసి భోజనం చేయకూడదు అంట. కలిసి భోజనం అనేది చేయకూడదు. చాలా ఉంది. అసలు ఆ రూల్స్ అన్నీ చెబితే మనం ఒక్కరు కూడా క్రైస్తవులుగా అనిపించుకోము. దేవుడి దగ్గర ఒక్కరు కూడా క్రైస్తవులు అనిపించుకోవచ్చు. చాలామంది సువార్త ప్రకటన చేసేవారు సేవకులు ఇవన్నీ చేయరు. వాళ్ళు ఏంటంటే సమాజంలోకి వెళ్ళాలి, దేవుడు మాటలు చెప్పాలి. దేవుడు వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి అది, వాళ్ళ పరిస్థితి అది. అయితే కూర్చుని దేవుడు మాటలు, దేవుడితో స్నేహం చేస్తూ ప్రాక్టికల్గా వాక్యాలన్నీ నెరవేర్చే వ్యక్తికి చాలా విషయాలు అర్థమవుతాయి. చాలా విషయాలు అర్థమవుతాయి అండి. అందుకనే ప్రతి ఒక్కరూ కాపాడుకోవడం నేర్చుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు నీకున్న విశ్వాసం ఈ రోజున ఏదన్నా అయిపోయి మన పరిస్థితి ఇబ్బందికరంగా మారితే పరలోకం వెళ్ళగలవా? నీకుందా ధైర్యం? ఒకసారి ఆలోచన చేసుకో. ఎంత నీ సర్వీస్? నీకు ఎన్ని సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు దేవుడు ఈ భూలోకంలో? బాప్తిసం తీసుకుని ఎంత? ఎన్ని సంవత్సరాలు? ఈ సంవత్సరాల్లో నువ్వు పొందింది ఏంటి? నువ్వు కాపాడుకుంది ఏంటి? ఎలాగనమాట మనం చూడవలసింది. ఇవన్నీ చూసుకునేవాడు భక్తుడైతే, పౌలు భక్తుడైతే వీటన్నిటిని టాలీ చేసి చూసుకుని మనం ఎంతవరకు నడవాలి, ఎంతవరకు వెళ్ళాలి అని చూసుకుని ఆ ప్రకారం నడిచేవాడు. చూడండి, ఇంకొక వాక్యం చదువు. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా నాకు వెలుగును, యెహోవా నాకు వెలుగును, రక్షణయై ఉన్నాడు. 127 అమ్మా, మొదటి వచ్చిన 127. యెహోవా ఇల్లు కట్టించని, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. వేకువన లేచి. చాలా చూసారా ఇక్కడ? యెహోవా ఏం కాపాడాలన్న? ఇల్లు కట్టించని ఎడల. ఇల్లు అంటే మనమేనండి. మన శరీరాన్ని ఆయన పోలికగా కట్టుకుంటాడంట. ఆయన నివాసం చేస్తానికి, మన శరీరంలోకి వచ్చి ఆయన నివాసం చేస్తానికి ఆయన పోలికగా కడతాం ప్రారంభిస్తారు. ఎప్పుడన్నా ఆయన బిల్డింగులు కట్టినట్టుగా, పునాది వేసినట్లుగా, అండ్ పూరిపాకలో ఉన్నట్టుగా, ఇప్పుడు కూడా బిల్డింగుల్లో ఉంటూనే పూరిపాకలో ఉన్నట్టుగా మీకు ఎప్పుడన్నా కళలు వస్తాయా? పూరిపాకలో ఉంటున్నామంటే స్టాండర్డ్ అయిన ఇల్లు నీది కాదు. నువ్వు అల్ప విశ్వాసివి, అల్ప సంతోషివి, బలహీనురాలివి. నీ దగ్గర స్టాండర్డ్ కలిగిన శక్తి లేదు. ఏ వ్యసనం వస్తే ఆ వ్యసనానికి ఆహుతి అయిపోతున్నావు. ఇది దళ్ళుండి అనుకోండి, పశువులు వచ్చి కొమ్ములతో పొడిస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. నీ పర్మిషన్ అక్కర్లా. తాళం వేసినా సరే దాన్ని బంధించలేవు. చుట్టూ కట్టడాలు, గట్టి కట్టడాలు కట్టామనుకో, అప్పుడు డోర్ పెట్టామనుకో, లోపలికి వెళ్ళాలంటే ఏం కావాలి? చాలా పని తీసుకొని ఈలోపు మనకు అర్థమైపోతుంది. చూసావా? అందుకనే బిల్డింగ్ కట్టినట్టుగా, పునాది వేసి కట్టడాలు కట్టినట్లుగా కళలు వస్తాయి. నీ గురించి, నీ ఆత్మీయ స్థితి గురించి చెబుతున్నాడు దేవుడు అని అర్థం. ఒక బిల్డింగ్ మీద ప్రార్థన చేసినట్టుగా దర్శనం వస్తుంది. గట్టి పునాది మీద ప్రార్థనా శక్తితో నీవు మర్మాలు ఎరిగిన వారి వలె నడుస్తున్నావని అర్థం. ఇలాంటి చాలా ఉండే విశేషాలు. కొంతమంది